ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గ్రూప్ డి అప్లికేషన్ అయితే మనకు నడుస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్ ఉండగానే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అన్నట్టు వీడియోతో చేస్తున్నాను. సో జాగ్రత్తగా ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి అభ్యర్థి వీడియో చూడండి. అదేవిధంగా నేను చెప్పేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుని మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. ఇందులో కనుక చూసుకున్నట్టే మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి 3 సర్టిఫికేట్స్. సో ఎవరైతే కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ, అదేవిధంగా నాన్ క్రిమిలేరు, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకున్నట్టయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ యొక్క 3 అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్లో కూడా కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేస్తారు. అదే కాకుండా డేట్ని కూడా మెన్షన్ చేస్తారు. ఈ డేట్ లోపు మాత్రమే తీసి ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క నోటీస్లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ఆల్రెడీ నేను మొన్నటి వీడియోలో చెప్పాను. సర్టిఫికేట్స్ ఏ విధంగా తీయాలి అని చెప్పాను. బట్ మీకు ఈ వీడియోలో దీని గురించి పూర్తి సమాచారం మొత్తము A to Z ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకు కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ అనెక్సర్ 1 అని చెప్పేసి ఉంది కదా. ఈ అనెక్సర్ 1 వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్. వీటితో పాటు మనకు అనెక్సర్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇది ఓబీసీకి సంబంధించినటువంటి ఓబీసీ వాళ్ళ సర్టిఫికేట్ అనమాట. ఈ అనెక్సర్ 2 తో పాటు ఈ యొక్క ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఈ యొక్క అనెక్సర్ 2A అని చెప్పేసి ఉంటుంది. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. దీన్ని కూడా మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది దగ్గర. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనెక్సర్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఈ అనెక్సర్ 3 వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అనమాట. సో వీటిని ఏ విధంగా తీయాలి అని చెప్పేసి వీడియోని జాగ్రత్తగా చూడండి. అయితే వాళ్ళు మనకు నోటిఫికేషన్లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఒకసారి దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేరు, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, అంటే ఇది మనకు రిజర్వేషన్ కు సంబంధించినటువంటి కేటగిరీస్ అండి. ఈ యొక్క రిజర్వేషన్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకున్నా కూడా, అంటే ఈ యొక్క రిజర్వేషన్ కనుక మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు చెప్పిన విధంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మన దగ్గర కంపల్సరీ ఉండాలి. వాళ్ళు నోటిఫికేషన్ లో ఏం చెప్పారు ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ షుడ్ ఫర్నిష్ ద నెసెసరీ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ during DV. The certificate should be issued by competent authorities as per the formats given Annexure 1 SC ST లకు సంబంధించింది, Annexure 2 OBC కి సంబంధించింది, Annexure 3 EWS కి సంబంధించింది. సో ఖచ్చితంగా మీరు DVకి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పోతారు కదా, మీరు పోయేటప్పుడు కంపల్సరీ మీ దగ్గర వీళ్ళు చెప్పిన విధంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకేనా? అదే విధంగా మరి ఏ డేట్ లోపు తీసి ఉండాలి అని చెప్పేసి కూడా దాని గురించి కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకసారి అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క ఇంపార్టెంట్ లో చూసుకున్నట్టయితే కమ్యూనిటీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పారు. అంటే ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ లోపు కంపల్సరీ మీరు తీసుకొని ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి క్లోజింగ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 22, 2025 ఈ యొక్క డేట్ లోపు వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికేట్లు వాళ్ళు అడిగినటువంటి ఫార్మాట్ లోనే తీసైతే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీరు అప్లై చేసినా ఇంకా అప్లై చేయకపోయినా కూడా కంపల్సరీ 22 ఫిబ్రవరి 2025 లోపు వీటిని కూడా తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్టయితే ముందుగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది మీ సంవత్సర ఆదాయం 5 లక్షల కన్నా తక్కువ ఉంటే కనుక మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు వాటికి సంబంధించినటువంటి ఫార్మాట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అనెక్సర్ 1, అనెక్సర్ 2, అదేవిధంగా అనెక్సర్ 3 అని చెప్పేసి వీటి లింక్స్ అన్ని కూడా నేను సపరేట్ గా పెట్టాను. నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ మీద మీరు క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీరు మిగతా వివరాలు కూడా మీరైతే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా మీరు కొంచెం కిందికి వెళ్ళారంటే ఇక్కడ మీకు ఫార్మాట్ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా దాని కిందనే చూసుకున్నట్లయితే ఓబీసీ నాన్ క్రిమినల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా దాని కింద చూసుకున్నట్లయితే ఓబీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించింది కూడా మీకు ఇక్కడనే లభిస్తుంది అనమాట. మీకు సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, అక్కడ ఎవరి సంతకాన్ని తీసుకోవాలి అని చెప్పేసి దాని గురించి, అదేవిధంగా చేయాల్సినటువంటి పని ఏంటి అనేటటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి కూడా నేను చెప్తాను. దాంతోపాటు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ ఏదొచ్చినా కూడా నేను ఇక్కడనే పెడతాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి.
ఈ యొక్క సర్టిఫికేట్లను తీసే ప్రాసెస్లో భాగంగా మీ దగ్గర ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని సంబంధిత అధికారి దగ్గరికి మీరు పోవాల్సి అయితే ఉంటుంది. సో ఒక్కసారి కింద చూసుకున్నట్టయితే మరి ఎవరి ద్వారా దీన్ని సర్టిఫికేట్ తీయొచ్చు అని చెప్పేసి సంబంధిత అధికారి యొక్క ర్యాంక్స్ అన్ని కూడా మనకి కింద మెన్షన్ అయితే చేశారు. సో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ర్యాంక్ వచ్చేసి మనకు మండలకు సంబంధించినటువంటి తహసీల్దార్ అన్నమాట. సో ఎంఆర్ఓ ద్వారా కూడా మనం దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంఆర్ఓ ద్వారా కూడా తీసే ప్రయత్నం చేయండి. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీ దగ్గర ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ని తీసుకొని వెళ్ళేసి నాకు ఈ ఫార్మాట్లో కావాలి, ఈ ఫామ్ని మీరు అతనికి ఇచ్చేసి నేను ఇట్లా రైల్వేకి అప్లై చేశాను, రైల్వేలో మాకు ఇట్లా ఈ ఫార్మాట్ అడుగుతున్నారు, నేను పలానా కేటగిరీకి చెందిన వాడిని, మీరు నాకు ఈ ఫార్మాట్లో మీరు సిగ్నేచర్ చేసి ఇవ్వండి అని చెప్పేసి మీరు అడిగితే కనుక సంబంధిత అధికారి మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ అతను సిగ్నేచర్ పెట్టడం అయితే జరుగుతుంది. ఈ సిగ్నేచర్ పెట్టేసి అతని యొక్క డిజిగ్నేషన్ కూడా రాయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ స్టాంప్ వేయాలి. స్టాంప్ వేసేసిన తర్వాత అది ప్లేస్ డేట్ ఎక్కడ ఆ డేట్ అయితే రాయండి. చెప్పాను కదా డేట్ వచ్చేసి మనకు 22 ఫిబ్రవరి 2025 లోపు మాత్రమే మీరు తీసుకొని అయితే ఉండాలి అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఈ డేట్ లోపు ఎప్పుడైనా కూడా మీరు తీసుకొని అయితే మీ దగ్గర పెట్టుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓబీసీ నాన్ క్రిమినల్ ఇది కూడా సేమ్ అంతే అండి. మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ సంబంధిత అధికారి యొక్క సంతకము అదేవిధంగా సీల్ వేసుకొని డేట్ రాసుకొని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎంఆర్ఓ ద్వారా తీసుకున్నా కూడా నడుస్తుంది. అయితే ఏదైతే ఫార్మాట్ ఆఫ్ ఓబీసీ సర్టిఫికేట్ ఉందో ఈ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ని ఎవ్రీ ఇయర్ మీరు తీయాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ కానీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ మీరు ఎవ్రీ ఇయర్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీనికి వ్యాలిడిటీ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు తీసారంటే 3 సంవత్సరాల వరకు మీరు తీయకుండా నడుస్తుంది. గత నోటిఫికేషన్లో ఏదైనా కానీ అది ఆర్ఆర్బీ కానీ లేదా ఆర్పిఎఫ్ కానీ లేదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ ఒకవేళ గతంలో మీరు సెంట్రల్ ఫార్మాట్లో కేటగిరీ సర్టిఫికేట్ తీసి ఉన్నట్లయితే మీరు మళ్ళీ తీయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. మీకు ఆ సర్టిఫికేట్ సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక కంపల్సరీ మీరు మళ్ళీ ఫ్రెష్గా తీసే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామే అండి. ఇది కేవలం అభ్యర్థి సంతకం పెట్టేటటువంటి ఫామే అన్నమాట. ఇక్కడ పైన మీ యొక్క డీటెయిల్స్ అన్ని రాసేసిన తర్వాత మీ పేరు, మీ ఫాదర్ పేరు, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, అదేవిధంగా మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళో కేటగిరీ యొక్క పేరు, దాంతోపాటు మీ యొక్క ప్లేస్ రాయండి. అదేవిధంగా మీ యొక్క డేట్ రాయండి. డేట్ అంటే మీరు ఏ తేదీ నాడు సంతకం పెడుతున్నారో ఆ డేట్ రాసేసి క్యాండిడేట్ యొక్క సంతకం పెట్టాలి. ఇక్కడ మీ సంతకం మాత్రం పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాసేసిన తర్వాత ఇక్కడ ఆర్ఆర్బీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేస్తుంది కదా, మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాని మీద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని అయితే రాసేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే, సర్టిఫికేట్ నెంబర్ రాసేసి డేట్ రాసేసి అది ఏ ఇయర్కి సంబంధించింది అంటే ఏ వ్యాలిడిటీ ఉంటుందో అది రాసేసి కింద మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని రాసేసి ఇక్కడ ఫోటో పెట్టేసి ఆఫీస్, అది ఏ ఆఫీస్ నుంచి తీస్తున్నారో అది, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పేరు, అదేవిధంగా వాళ్ళ యొక్క డిజిగ్నేషన్, దాంతోపాటు సీల్ విత్ సిగ్నేచర్ చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఎవరి త్రోలో తీయచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కింద మెన్షన్ చేశారు, చూసుకొని సంబంధిత అధికారి ద్వారా కూడా మీరు తీసుకున్నా సరిపోతుంది. ఈ రకంగా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ టెస్ట్కి పోయిన తర్వాత ఎప్పుడైతే ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ టెస్ట్కి సెలెక్ట్ అవుతారో అప్పుడు కంపల్సరీ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు చివరి తేదీ నాటికి కంపల్సరీ మీ దగ్గర ఇవన్నీ తీసుకొని అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు అందరికి ఒక డౌట్ అయితే వస్తుంది, బ్రో మేము ఆల్రెడీ అప్లై చేసాము, మా స్టేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మేము పెట్టాము, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదండి. మీరు ఎలాంటి సర్టిఫికేట్ తోటి మీరు ఇప్పుడు అప్లోడ్ చేసినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇది ముందే వెళ్తే దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి స్టేట్ సర్టిఫికేట్ తోటి మీరు అప్లై చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటి అంటే వీలైనంత మట్టుకు దీన్ని తీసే ప్రయత్నం చేయండి, వీలైనంత తొందరగా దీన్ని తీసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. షేర్ చేయలేని పక్షంలో అట్లీస్ట్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇదన్నమాట. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఎస్ బ్రో యూస్ఫుల్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.